మనమైతే ప్రెజెంట్ కాశీకొచ్చామండి. కాశీలో సైకిల్ బాబా ఆశ్రమం అని ఒకటుంది. అక్కడ 200కే 1 డే స్టే అండ్ ఫుడ్ అయితే ఉంటది. అది కూడా చూపిస్తా. చలో వెళ్దాం పండి. ఇదేనండి సైకిల్ బాబా ఆశ్రమం. మన తెలుగోళ్ళది మాట ఇక కాశీలో. ఎవరు కాశీకొచ్చినా ఇక్కడ ఉండొచ్చు. సింగిల్స్‌గా వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు తెలుగు ఫుడ్ అయితే ఇక్కడ మనకు చిక్కుతది. మనకి ఇంకోటండి, ఈ ప్రతి ఒక్క ఘాట్‌కి అయితే మనకి ఏదో ఒక స్టోరీ అయితే ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క రోజు సీత అనేది ముట్టుకుంటానే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక డెడ్ బాడీ అయితే ఇక్కడ కాల్చుతూనే ఉంటారు. మనం కాశీకి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలని చెప్తారు. కానీ మేము వితౌట్ మనీ ట్రావెలింగ్ అంటే లిఫ్ట్ అడుగుతూ టోటల్ ఇండియా ట్రావెలింగ్ అయితే చేస్తున్నామండి. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కాశీడానికి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్ అయితే మనం కాశీలో ఉన్నాం. కాశీలో మొత్తం 84 ఘాట్లు అయితే ఉన్నాయి. 84 ఘాట్లు. ఫస్ట్ ఘాట్ అనేది అసీ ఘాటు. ఫస్ట్ నేము ఏదో షూటింగ్ అయితే జరుగుతుందండి. రోజా మూవీలో మధువాల గారు ఇట్లా షూటింగ్స్ అన్ని అయితే కాశీలో అయితే మనకు జరుగుతున్నాయి. కానీ రోజా మూవీలో మధువాల గారు అనుకుంటా ఫోటో. కాశీలో ఏదో ఒక మూవీ షూటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి. చిన్న చిన్న మూవీస్ అయినా మనకు. మీకు తెలిసిందే, కాశీలో ఎవరు చనిపోయినా ఇలాగైతే కాల్చుతారు వాళ్ళని, బాడీలని మాత్రం. ఇక మనకు తిపు ఘాట్ నుంచి ఇలాగే వెళ్తే మనకు తిపు ఘాట్ నుంచి ఇలాగ మన డైరెక్ట్ వెళ్తే మనం అమ్మవారు టెంపుల్కి అయితే ఇలాగ వెళ్ళాలి. ఇదేనా ఒక టెంపుల్ అయితే, ఇది క్లోజ్లో ఉంది ప్రజెంట్ అయితే మనకు. ఇంకొని త్రిపుర ఘాట్, ఇది ఘాటు నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఇదే రూట్, ఇలా మెట్టుకు వెళ్ళి అట్లా వెళ్ళాలి. మీకు రూట్ అయితే చూపించాం కదా. ఏమో అండి, పాముని చేతితో పెట్టుకోవాలనిపించింది. అప్పుడప్పుడు తీసుకున్నాం పాము చేతుకు. సేఫ్ క్యూట్గా ఉంది అలా చూడక. కాటనే ఇదైతే కోయలు తీసిండే, ఇది కాట్ అయ్యదు. ఓ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వావ్, మనకు మణికర్ణ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 24 hours కాలుతానే ఉంటాయి చితి అనేది. ఇక్కడ మనకు చూడండి ఎంత ఫుల్గా 24 hours ఇక్కడ చిత అయితే కాల్చుతానే ఉంటాయి. ఏదో ఒక బాడీ వస్తుంది అంటుంది. చూడండి కట్టెలు అయితే చితి కాల్చేకి ఎన్ని కట్టెలు ఉన్నాయో. ఈ ప్రతి ఒక్క కట్టెలు అయిపోతాయి తొందరగా, పెద్ద ఉండవు. ఎందుకంటే డైలీ ఎన్నో వేల సంఖ్యలు వస్తూ ఉంటాయి ఇక బాడీలు దహనం చేసేకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కాశీలో పచ్చగంగా దగ్గర ఉన్నాం. మేము ఈ నదిలో మునిగినా, నెత్తిని జల్లుకున్నా, తాగినాక మనకు చేసిన పాపాలు అన్నీ పోయి పుణ్యం వస్తున్నాయి. ఇంట్లో ఇప్పుడు మనం కూడా దిగుదాం. మనం చేసింటే ఏమైనా పుణ్యాలు అట్లా పాపాలు పోతాయి అనుకుంటున్నా. ఓకే, జై శివ. అలా ఏం చెప్పాలన్నా మనకు స్విమ్మింగ్ కాదండి, కొంచెం భయం. నీళ్ళంటే చూడండి పెట్టుకుంటే వాళ్ళు నవ్వుతున్నా అన్నవాళ్ళు. కొంచెం భయం వేసిందండి, ఎందుకంటే ఎన్నికి పడిపోతే మునిగిపోతాను అని. కానీ ఈ నదిలో మునగాలన్నా ఎంతో పుణ్యం చేసుకున్నా. కాశీకి వచ్చి కాశీ నదిలో మునిగాలంటే మనకు దేవుడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాశీలో అయితే గంగా నదిలో అయితే స్నానం చేసేసాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి దర్శనానికి. కాశీకి వెళ్ళాలని ఆయన అనుగ్రహం అయితే ఉండాలని చెప్తారు. కాలభైరవ స్వామి టెంపుల్ ఫస్ట్ వెళ్ళి దర్శనం అయిపోతేనే మిగతా టెంపుల్స్ కూడా దర్శనానికి వెళ్తాము. మీకు రూట్ అనేది కూడా చూపిస్తాం. మనము గంగా నదిలో స్నానం చేసేసి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆయన మనకు కాశీకి శాస్త్రపాలికు కాబట్టి వాటికైతే వెళ్తున్నాం. మనము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత మిగతా టెంపుల్స్కి వెళ్తాము. ఓకే, ఈ వీడియో వాచ్ చేయండి. ఇగోనండి, దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు ముచ్చుందేవి టెంపుల్కి అయితే అటు పోవాలి. మనం ముస్లిందేవి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఈ టెంపుల్లో బావి ఉంటుంది. ఆ బావి నీళ్ళు తాగితే మనకు ఏ రోగాలున్నా, ఏ జబ్బులున్నా తగ్గిపోతాయి అంట అండి. నేను కూడా తాగాను. ఎవరు వచ్చినా ఈ ముస్లిందేవి టెంపుల్ దగ్గర వచ్చి ట్రై చేయండి. ఇంకోండి, మనకు కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఇదే రూటు, సీదా వెళ్ళిపోవాలా మనము. ఇప్పుడైతే మనం కాలభైరవ స్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అసలుకి. కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్, ఫుల్ లైన్ ఇక్కడ మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంది వారణాసి అయితే కవర్ చేసేసాం. ఇప్పుడైతే బిహార్లోకి అయితే వెళ్తున్నాము.
బిహార్ కంటే డైరెక్ట్ బిహార్కి వెళ్ళాయి. ఈరోజు అయితే టైము 3:34 అవుతుంది కాబట్టి ఓ 30-40 కిలోమీటర్స్ రీచ్ హైకింగ్ చేసి అక్కడే టెంట్ వేసుకుని 30 కిలోమీటర్స్లో మళ్ళీ మార్నింగ్ అయితే బిహార్లోకి ఎంట్రన్స్ అవుతామండి. నైట్ పూల ట్రావెలింగ్ అంత సేఫ్ కాదు. ప్లస్ మనమైతే వారణాసి నుంచి గయాకి అయితే వెళ్తున్నాం. అన్న వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఫస్ట్ లిఫ్ట్ అయితే సిక్కింది. అక్కడ నుంచి గయా కానీ డైరెక్ట్ గయాకి అయితే వెళ్ళాం. 30 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం వారణాసి నుంచి. మనతో పాటు సైకిల్ రైడర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది నా టెంట్, ఈ వాళ్ళ టెంట్. మొత్తానికి ఈరోజు నైట్కి అయితే ఇక్కడే మాది స్టే. ఎలాంటి చూడాలంటే ఫుల్ ఫాగు, పొద్దున్నే నానిపోతాం మేము. ఇప్పుడైతే కుకింగ్ చేసుకుని తినేసి పడుకుంటాం. అందరికీ జై జవాన్ జై కిసాన్, గుడ్ నైట్.